బౌద్ధం భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళు, జైబీని భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళు, లేకపోతే సెక్యులరిజం, కమ్యూనిజం, నాస్తికత్వం, ఇవన్నీ ఈ విషసర్పానికి, క్రైస్తవ విషసర్పానికి రకరకాల తాకాలు అంతే. వీళ్ళు హోల్సేల్ లక్ష్యం ఏంటి? ఈ దేశంలో ధర్మాన్ని నాశనం చేయడం అంతే. ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? దే వాంట్ టు రూల్, దట్స్ వై దే వాంట్ టు రూలింగ్. ఇంకో మాట కూడా అన్నారు మీరు, వీళ్ళు రూల్ చేయడానికే, క్రైస్తవులు రూల్ చేయడానికి, తిరిగి మన దేశాన్ని రూల్ చేయడానికి ఈ క్రైస్తవ్యాన్ని వ్యాపింపజేస్తున్నారని. అసలు ఏం మాట్లాంటే అవి ఏం అవగాహన ఉంది మీకు రాజకీయం గురించి? ఒకప్పుడు మన దేశంలో ఉన్న రాజులు, దొరలు కదా వాళ్ళకు అధికారాన్ని నమ్ముకున్నది. వ్యాపారం చేద్దామని వచ్చి 200 సంవత్సరాలు మన దేశాన్ని తమ ఉక్కుపాదాల కింద అణిచివేసిన వాళ్ళు క్రైస్తవులని కాదు. దేశాలు దేశాల మీద పడడం, దేశాలు దేశాలను స్వాధీనపరచుకోవడం అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. దానికి మరలా ప్రేరణ బైబుల్ అనడం మీరు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు. లేదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక దేశం ఇంకొక దేశం మీద దండెత్తుతూనే ఉంది రాజ్యాన్ని చేదిక్కించుకోవాలని. మన దేశంలోనే రాజులు ఇంకొక రాజుల మీద దండెత్తారు. దానికి భగవద్గీత ప్రేరణ? మీరే చెప్పండి. ఇంకా దాసు గారు మీకు గీతోపదేశం చేస్తాను వినండి. రాజ్యకాంక్ష ఉంటుంది చూశారు, దానికి ఏది ప్రేరణ అక్కర్లేదు. తమ బుద్ధే ప్రేరణ అవుతుంది, తమ అజ్ఞానమే ప్రేరణ అవుతుంది.